వస్తున్నాయి, మేము ఎట్లా పంచాలి ఏందని. అది 16,500 కోట్లకు ఎందుకు పడిపోయింది? ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఆదాయం ఎందుకు పడిపోయింది? ప్రభుత్వ ఆదాయము. చరణ్ గారు మరి ఏంటి ఇన్ని మైనస్ పాయింట్స్ పెట్టుకున్నారు? వారు మరి ఎనలిస్టో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాకైతే తెలియదు. కానీ ఇక మరి మీ సెక్రటరీ అడగండి సార్, మీ అయ్యే జాగీరా మీ కేసీఆర్ కుడిగట్టిన సెక్రటరీ అదేమన్నా నాకు అర్థం కాక నోటికి ఏదొస్తుంది మాట్లాడుతుంది, నాకు అర్థం కాదు. నువ్వు వాస్తవాలు మాట్లాడు. సరే అసలు ఏం జరిగింది, ఎవరేం చేశారని చెప్పారు చరణ్ గారు. మీరేమో దేశంలో ఎక్కడా నిర్వహించలేదు అన్నారు. సరే బీఆర్ఎస్ హయాంలో ఏం నిర్వహించారు, అసలు గ్రోత్ రేట్ ఎలా ఉంది అనేది వివరించారు. అదే సమాధానం చెప్తున్నాం. 2,40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల సంబంధించి దావోస్ ఒప్పందం జరిగితే ఎన్ని 18 కంపెనీలు 40,832 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడి పెట్టారు. ఒక ఇల్లు కడతానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? ఒక ఇల్లు కడితే 1 year పడుతుంది. సరే సరే ఇప్పుడు విశ్లేషకులు అడిగినట్టు చరణ్ గారు సరే సరే జనవరిలో మీరు దావోస్ కి కూడా వెళ్ళారు. సరే సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. దావోస్ కి వెళ్ళారు కదా, దావోస్ సంగతి ఏంటి? మళ్ళీ 1 year అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ కూడా వెళ్ళబోతున్నారు కదా. దయచేసి ఆగండి. 2,20,000 కోట్ల పెట్టుబడులు వస్తే 40,832 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడులు అయినాయి. 18 కంపెనీలు ఇక్కడ స్టార్ట్ చేసి దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? 50,000 ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చినాయి. 2 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కడతా 1 year పడితే ఒక కంపెనీ కడతా ఎన్ని రోజులు పడుతుంది? నోటికి ఏదో వస్తుంది. మీరు జర్నలిస్ట్ లా నాకు ఎనలిస్ట్ కూర్చో విషయం చెప్పొచ్చు కదా. నువ్వు గాలి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? విషయం చెప్పు, అది చెప్పు. నువ్వు చెప్తున్నావు విషయాలు చెప్పు. విషయాలు చెప్పు. తిట్టడం కోసం విషయం చెప్పు, విషయాలు చెప్పు. ఆ బాబు బానే ఉంది. ఆపిగా ఈ దొంగ జర్నలిస్టుల ముసుగులేసుకొని కొట్టిన జనాలు దొంగ రాజకీయ నాయకులా కాదుగా మేమైతే. నీలాంటి దొంగ రాజకీయాలా కాదు కదా, నీ అవకాశవాదాలు కాదు. నోళ్ళు తిట్టడం కోసం వస్తే ఓకే, నువ్వు విషయం చెప్పు. అరే మరి ఎందుకు ద్రవ్యోల్బణము ప్రతి ద్రవ్యోల్బణంగా ఎందుకు మారింది? -1 అన్ని లక్షల అని మీరు అనుకున్నట్టు అంతమంది ఎంప్లాయ్మెంట్ కలిగితే అన్ని పెట్టుబడులు వస్తే ద్రవ్యోల్బణము -1 లోకి ఎందుకు పోయింది? -1 నువ్వు ముసుకేసుకో, నువ్వు ఏదైనా ముసుకేసుకో, నువ్వు బీజేపీ ముసుకో. మీరు ఆల్రెడీ పార్టీలు మారేటోళ్ళు కదా. మీరు ఇష్టం ఉన్నట్టు పార్టీలు మారొచ్చు. మేము ఆగే ఉన్నావు ఇప్పటిదాకా. నువ్వు ఓవర్ చేస్తున్నందుకు నేను మాట్లాడుతున్నా. నువ్వు నన్ను అంటుంటే విషయం చెప్తాను. నువ్వు వ్యక్తిగత దాడి చేస్తుంటే ఓపిక ఎందుకుండాలండి? వ్యక్తిగత దాడి చేస్తుంటే నేను ఎక్కడ నేనేమైనా విమర్శించినా, ఎవరైనా విమర్శించినా నేను చెప్పండి. ఉన్న వాస్తవాలు మీకు తెలుసు, మీరు ఇన్ని డిబేట్స్ లో పార్టిసిపేట్ విధానపరమైనటువంటి అంశాల మీదనే మాట్లాడినా. నేను మీ పెట్టుబడులు పెట్టిన దాని మీద మాట్లాడినా. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే కూడా నేను ఉన్నా. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే కూడా నేను విన్నా. గ్లోబల్ కి సంబంధించినటువంటి ఎందుకంటే సబ్జెక్ట్ లేదరా, సబ్జెక్ట్ లేదు, విషయం లేదు. ఇక బూతులు తిట్టడమే పని, బూతులు తిట్టడమే పని పెట్టుకున్నారు. నేనేమైనా లెక్కలు తప్పు చెప్పినా నేను విమర్శ కూడా నేను పదజాలమే వాడలే. నేను ఏ పదజాలం కూడా వాడలేదు. లెక్కలు దావోస్ నుంచి బ్రేక్ తర్వాత అయినా మీరు విషయం మాట్లాడండి. ద్రవ్యోల్బణం ఎందుకు మేనేజ్ చెప్పరాదు. ఇప్పుడు